భయపడుతుంది. ఫోటో నింపలేదు. ఈ ఫోటో తీసేది కాదు. ఏం పేరు నీ పేరు? నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు లేదు. ఇంగ్లీష్ రాదు నాకు, తెలుగు. ఏం పేరు? హిందూ. రామకృష్ణ. నా పేరు పవన్. పవన్. నమస్కారం సార్. వందే మాతరం సార్. మీది ఎక్కడ సార్? చెప్తా, మీరు ఎప్పుడు మీ గురించి. కొల్లాపురం. ఎక్కడవి? యాదరెడ్డిపల్లి. యాదరెడ్డిపల్లి. మై విలేజ్ ఇస్ లింగసంపల్లి. మై విలేజ్ నేమ్ ఇస్ నాగనూర్. మన మండలం ఏ ఊరు? మర్చిపోయినా? మీ నాగర్కర్నూలు. గుడిపల్లి. హాయ్ ఫ్రెండ్స్. సార్ ఓకే ఓకే, వారే ఇన్ఛార్జ్ ఇక్కడ. క్యాంప్ ఇన్ఛార్జ్ వారే. శివ మీరు? దాస్. వందే మాతరం ఫౌండేషన్. క్లోజ్ సార్. ఈరోజు కల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత పిల్లలు ఎక్కడ వాళ్ళు చలో మనకు 7 డిస్ట్రిక్ట్స్లో 20 క్యాంప్స్ నడుస్తున్నాయి సార్. ఇలా టైం 17 నుంచి నడుస్తుంది క్లోజింగ్. 17 అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే ఉంటారు. 25 రేపటికి అందరూ వెళ్ళిపోతారు. ఈ క్యాంపులో ఏమేమి చెప్తారు సార్ పిల్లలకి? ఈ ట్రిపుల్ అన్నీ ఉంటాయి సార్. ట్రిపుల్ అంటే లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్. 3. లాంగ్వేజ్ అంటే భాష పైన పట్టు, అది ఏ భాష అయినప్పటికీ కూడా. సో లాజిక్ అంటే మ్యాథమెటిక్స్లో కొన్ని మా దగ్గర మా వందే మాతరం ఫౌండేషన్ శ్రీపతి రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి రెడ్డి గారు, ఒక 25 లెవెల్స్ వర్క్ షీట్స్ ఉన్నాయి సార్. వారు రూపకల్పన చేసిన వర్క్ షీట్స్. సో పిల్లలు ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే భయపడతా ఉంటుంటారు. సో ఆ భయం పోగొట్టడం కోసం 25 లెవెల్స్ మా దగ్గర ఉన్నాయి. లెవెల్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం ఎగ్జాక్ట్లీ సార్. అవి లాజిక్. ఈ లైఫ్ స్కిల్స్ అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి బాలసభ అనే కాన్సెప్ట్ ఉంటుంది సార్. అంటే వేదిక మీద అనార్గళంగా పిల్లలు మాట్లాడడం కోసం, స్టేజ్ మీద గడుపుకోవడం కోసం బాలసభ అనే కాన్సెప్ట్ ఉంది. అదే లైఫ్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటున్నాము. దీంతో పాటుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్పిస్తూ ఉంటున్నాం. కల్చరల్ శాస్త్రీయ నృత్యం కావచ్చు, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్. దీంట్లో భాగంగా కొన్ని ఎథిక్స్, మోరల్స్, నైతిక విలువలు, అమ్మ పట్ల, నాన్న పట్ల, గురువు పట్ల, సమాజం పట్ల. మనం చదువుతో పాటు చదువు ఎంత వచ్చినా కానీ వెంటనే సంస్కారం లేకపోతే సంస్కారం, ఆ ఎథిక్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాం. ఇట్లా ఈ నేర్పించిన అంశాలు లాస్ట్ డే రోజు, ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయిస్తాం. లాస్ట్ డే ఎన్ని రోజులండి క్యాంపు? ఈ 30 డేస్ అండి. ఏప్రిల్ 25th స్టార్ట్ అయింది. 30 రోజులు. 30 రోజులు. ఎక్కడెక్కడ వేస్తారు సార్ ఇక్కడ? ఇది 7 జిల్లాల్లో నడుస్తున్నాయి సార్. 7 జిల్లాలు? 7 జిల్లాలు. అంటే పాత జిల్లాలో? పాత జిల్లాలు. ఇక్కడ పాత జిల్లా 5 జిల్లాలు. సో రంగారెడ్డి ప్లస్ నల్గొండ. ఇవి 20 లొకేషన్స్. దాదాపుగా 3500 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. దీంట్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం? ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం. లేదు సార్, మేము దాదాపుగా 15 years అవుతుంది. ఒక క్యాంప్ తోటి ప్రారంభమైంది. ఇవన్నీ ఇప్పుడు 3500 స్టూడెంట్స్. 20 లొకేషన్స్. మా సంకల్పం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంపులు చేయాలి. ఈ యాక్టివిటీ అనేది ప్రతి జిల్లాకి అందాలనేది, తెలంగాణలో అన్ని జిల్లాలకి అందాలనే మా కాన్సెప్ట్.
ఎట్లుందండి పిల్లలలో మీకు మార్పు ఏమైనా కనిపించింది చాలా బాగా 30 డేస్లో? సార్ ఒకసారి పిల్లల దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి పిల్లలు అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ఆల్రెడీ చెప్తా ఉంటుంటాం కాబట్టి అంటే మీకు తెలుస్తుంటుంది కదా సార్, ఫస్ట్ వచ్చిన రోజు లాస్ట్ రోజు తప్పకుండా సార్. ఇప్పుడు ఎందుకంటే Comparison. ఈ 10th ఇంటర్ చదివే విద్యార్థులు ఒక హాస్టల్లో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం హోమ్ సిక్ ఉండడం వల్ల. సో మా దగ్గర మేము చూసింది ఏంటంటే సెకండ్ క్లాస్ చదివే థర్డ్ క్లాస్ చదివే విద్యార్థులు కూడా అమ్మ నాన్న మీద బెంగ పెట్టుకోకుండా మేము ఇంటికి వెళ్తాము అనేది కాకుండా అంటే స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం వాళ్ళకు ఇక్కడ ఇవ్వగలుగుతాం మేము ఫ్రెండ్స్ తోటి. సో ఈ లిటిల్ లీడర్ లిటిల్ టీచర్స్ అని చెప్పేసి టీచర్ లేకుండా వీళ్ళతోటి ఎట్లా నేర్పించాలనే ఆలోచనతో కొన్ని గ్రూపింగ్స్ ఉంటాయి సార్. మేము ఆ గ్రూపింగ్స్ చేసేసి ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇప్పటికి కూడా నిన్న రాత్రి మేము ఫీడ్బ్యాక్ అడుగుతూ కూడా మాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడే ఉండి మేము ఉంటాము, కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనేది ఫీడ్బ్యాక్ పిల్లల లోపల బాగా వినిపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు కూడా పిల్లలను కూడా ఇండివిజువల్గా కూడా అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు 12:30కి పిల్లలు అందరూ హాల్ కార్డు 12:30కి వెళ్ళిపోయి 12:30కి ఎందుకంటే 3 hours పడుతుంది మనకి బాత్రూమ్స్ మనకి ఎగ్జాక్ట్ 4:30 మీదే ఊరు? నాగర్ కర్నూలు. ఇది నాగర్ కర్నూలు కదా, ఇదే ఊరు కదా మీరు? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. మీది తర్వాత అయిపోయింది. మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చింది? 5 మంది వచ్చింది. ఏమేమి నేర్చుకున్నారు? యోగా, కరాటే, డ్యాన్స్, సూర్య నమస్కారాలు, చెస్. చెస్ ఆడొస్తుందా? చెస్ ఆడొస్తుందా నీకు? వస్తుంది. రాజు ఎక్కడ ఉంటాడు? రాజు అసలు రాజు ఉన్నాడు కదా అందులో? అంటే నేను అప్పుడు ఇంటికి వెళ్ళినా, అందుకే ఆడుకున్నా. కొంచెం కొంచెం నేర్పించిన. మొన్న నేర్చుకున్నాను. అంటే మా మామ పెళ్ళి ఉందని ఇంటికి వెళ్ళినా, వచ్చినాక ఒకరోజు ఉన్నారు సార్. ఎన్ని రోజులు చేసుకున్నావు మీ మామ పెళ్ళి? 3 days. నువ్వెన్ని రోజులు? 3 days పోయినా. మాది ఇదే ఊరు, నాగర్ కర్నూలు. నీ పేరు? కేజీబీవి పెద్ద కొత్తపల్లి. పెద్ద కొత్తపల్లి. ఎన్నో క్లాస్? 8th క్లాస్. 7th అయిపోయి 8th. ఓకే. మీకు వస్తుందా? చెస్ వస్తుందా? రాదా? డ్యాన్స్, పాటలు పాడు? క్రికెట్ ఆడుతావా? క్రికెట్ వస్తుందా? విరాట్ కోహ్లీ తెలిసేనా? విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎవరు? ఫుట్బాల్ ప్లేయర్, క్రికెటర్ కాదు. రాదు, క్రికెట్ రాదు కదా. చూడు తెలుసు. విరాట్ కోహ్లీ క్రికెట్ ప్లేయర్. హలో, కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? తేజస్విని. ఎన్నో క్లాస్? 10th క్లాస్. ఇప్పుడు 10th. ఏ ఊరు? చిన్న కొత్తపల్లి. ఏమేమి నేర్చుకున్నావు ఇక్కడ? ఇక్కడ డ్యాన్స్ నేర్చుకున్నాను. డ్యాన్స్ వచ్చింది. అంతకుముందు రాదా? ఇక్కడ మంచిగా నేర్చుకున్నాను. తర్వాత పాటలు, చెస్ నేర్చుకున్నా. వస్తుందా? మామూలుగా వస్తుంది. మరి నేర్పుతావు? మీరు స్కూల్ ఆడతావు మీ ఫ్రెండ్స్ తోటి? చెస్ ఆడతావు? కబడ్డీ నేర్చుకున్నావా? ఇంకా ఏం నేర్పింది? ఇక్కడ అన్ని రమ్మ ఇటు రమ్మ. అక్క పిలుసు. ఎవరు? అనన్య. ఎవరు అనన్య? ఎన్నో క్లాస్? 9th. ఆడొస్తుందా చెస్? మొత్తం వస్తుందా? నేర్పుతున్నావు మరి మీ ఫ్రెండ్స్కి? నేర్పిస్తున్నావా?
ఇక్కడ ఎంతమంది ఆడుతున్నారు చెస్? చాలా మంది ఆడుతున్నారు. మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ కాకైతే 30 మెంబర్స్ దాకా ఉన్నారు. 30 మంది. కోచ్ ఉన్నారా? శివ సార్. శివ సార్. వాళ్ళకి తెలుసు, మీరు ఏం చెప్పండి. వాళ్ళ పంపించిందే బాగా. ఎంతమంది? 30 మంది ఆడుతున్నారా? అందరు బాగా ఆడుతున్నారా? అందరు బాగా. ఇప్పుడు మీరు ఊళ్ళలోకైనా ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్కి నేర్పుతారా? నేను లోకలే నేర్పిస్తున్నాను. నేర్పిస్తారా? మీ క్లాస్మేట్స్కి ఇంకా అందరు ఉంటారు కదా వాళ్ళందరికీ, మీ పక్కన వాళ్ళకి, ఇంట్లో మమ్మీకి, డాడీకి. నీ పేరేం పేరు? గట్టిగా చెప్పు, మైకు తీసుకుంటలేదు. గట్టిగా ఇంకా. ఎన్నో క్లాస్? 10th క్లాస్? 5th క్లాస్? నీ పేరేం పేరు? ఏ వర్షిత. ఎక్కడ? నాగర్ కర్నూలులోనా? బిజినేపల్లి. ఎన్నో క్లాస్? 8th. చెస్ ఆడుతున్నావా? ఆడొస్తుందా నీకు చెస్? మన ఇద్దరం ఆడదాం మరి. ఎవరు నేర్పిస్తున్నారు మీకు చెస్? ఎవరు శివ సార్ నేర్పిస్తుంది. నేర్చుకున్నావు మంచిగా? నేర్పిస్తావు మరి మీ ఊర్లో మీ మమ్మీకి, మీ డాడీకి, ఇంకా మిగతా వాళ్ళు ఫ్రెండ్స్, అన్నయ్యలు? మా మమ్మీకి మా డాడీకి వస్తుంది. ఆడాలి అప్పుడప్పుడు వాళ్ళు. అందరికి వస్తుంది. నేను ఇదే స్టార్ట్ చేసిన నేర్చుకున్నాను. ఆడాలి వాళ్ళతో. ఆడుతుంటే మనకు మైండ్ గేమ్ తెలుస్తుంటుంది అది ఎట్లా ఆడాలి. నీకు ఆడొస్తుందా చెస్? ఏం పేరు? ప్రాప్తిక. గమ్మతుంది పేరు. ఎన్నో క్లాస్? 6th క్లాస్. ఇంకా మీరు ఆడుతున్నారా? నీకు ఆడరాదు కదా? నీకు ఏం పేరు? వై వర్షిత. ఎన్నో క్లాస్? ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు చెస్ నేర్పబట్టి మీకు? 5 days అయితే. నీకు ఆడొస్తుందా? నేర్చుకుంటావు మరి చెస్? నేర్చుకో. ఓకే, వీళ్ళ దగ్గర నేర్చుకో. అనంజన్ అని పేరు? అనన్య దగ్గర నేర్చుకో. మంచిగా ఆడుతుందట అనన్య. నేర్చుకుంటే మంచిగా ఉంటుంది చెస్. సరేనా? మీకు వస్తుందా? ఆడతావా నువ్వు? నీకు దా మన ఇద్దరం ఆడతాం. అది కనిపించదు, అది సీక్రెట్ ఉంటుంది.